నీ అవసరం దేవునికేమీ లేదు. గుర్తుపెట్టుకో, నీకే దేవుని అవసరం ఉంది, నీకే దేవుని సహాయం కావాలి. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడు తాను మరొక శక్తి మీద ఆధారపడతాడు, తనకన్నా గొప్ప శక్తి మరొకటి ఉన్నది అని. ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క రీతిలో మరొక శక్తి మీద, అనగా నాకన్నా మించిన శక్తి ఉంది, అదే దైవశక్తి, ఆ శక్తి నాకు దక్కాలి అని కొంతమంది రాయిని చూసి, కొంతమంది ఏమో సృష్టిని చూసి, లేదా ఇంకొంతమంది శూన్యాన్ని చూసి దైవము అని దైవశక్తిని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి కొంతమంది దేవుడే లేదని చెప్పేవాళ్ళు సృష్టి అనేది ఒక గొప్ప శక్తి, దైవం మాత్రం కాదు, కానీ శక్తి ఒకటి ఉంది అని అంటారు. వాళ్ళు కూడా దేవుడు లేడు అని చెప్పేవాడు సైతం ఒక శక్తి ఉంది అని నమ్ముతాడు. అందుకని మనుషులు రకరకాలుగా ఆలోచించవచ్చేమో, కానీ అసలు శక్తి దైవము అంటే ఏమిటో దైవమే నేరుగా మనతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు. చెప్పకూడదాం గట్టిగా. అంటే ఈ లోకములో ఉన్న అన్ని శక్తుల కన్నా, చాలామంది గాలిని దేవుడు అంటారు, గొప్ప శక్తి అని, నిప్పును దేవుడు అంటారు, గొప్ప అగ్ని దేవుడు అని, నీటిని దేవుడు అంటారు, భూమిని దేవుడు అంటారు, వినండి, పంచభూతాలను దేవుడు అంటారు. కానీ ఈ శక్తులన్నిటికన్నా గొప్ప శక్తి ఎవరైనా ఉన్నారంటే అది దైవశక్తి. ఇప్పుడు ఆ దైవమే నీతో అంటున్న మాట, మీరు నా మాట వింటే నాకు మీరు స్నేహితులు అవుతారు. ఆమెన్. లక్ష్మమ్మ గారు వీళ్ళ యొక్క మనవరాలు 4 సంవత్సరాల వయసున్న పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఫిట్స్ అనేది ఆమెను బాధిస్తూ ఉన్నదట. మందులు వాడుతూ ఉన్నా కూడా అది నయం కానటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ బాధపడుతూ ఉంది. అట్లాగున 3 ఏళ్ళు గడిచిపోయింది. అయితే ఈ సహోదరి విశ్వాసం నుంచి కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులు పాల్బోయేజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ప్రార్థనా తైలము, ద్రాక్షారసము 2 కూడా తీసుకుని వెళ్ళి వీళ్ళ యొక్క మనవరాలికి కొద్ది చుక్కలు త్రాగిస్తూ వస్తూ ఉన్నారు. 7 నెలలు జరుగుతూ వచ్చింది. ఈ 7 నెలల ఈ క్రమంలో వీళ్ళ మనవరాలికి మరలా ఫిట్స్ అనేది తిరిగి రాలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకు గాను ఈ రోజున సాక్ష్యం పంచుకుని ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని నేను వచ్చానని చెప్పేసి సహోదరి లక్ష్మమ్మ గారు కులుమాల గ్రామం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. ఈ పాపకి వివాహమై 4 మాసాలు అయిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి మందులు వాడుతూ ఉన్నారు. 6 మాసాలు వాడుతూ ఉన్నా కూడా ఫలితం ఏమి కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తొలిసారిగా కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి ఆ రోజున యవ్వన దైవజనులు పాల్బోయేజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆ ఫిబ్రవరి మాసంలోనే ఈమె కన్సీవ్ కావడం జరిగింది. మరి దేవాది దేవుడు నన్ను దర్శించి ఉన్నాడని చెప్పేసి ఆ శుభ సంతోషాన్ని పురస్కరించుకుని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. నెలలు నింపబడి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే నా కోడలు మరి నేను మధురకానికి చెల్లించుకుంటాను నాయనా అని చెప్పేసి ఈ బిడ్డ పుట్టగానే వీళ్ళ నానమ్మ గారు విశ్వాసంతో తాను చేసుకున్న తీర్మానం ప్రకారంగా మధురకానికి చెల్లించుకున్నారు. ఈ రోజున సుస్మిత గారు తనకు దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి చూపిస్తూ సాక్ష్యం చెప్పుకొని మరొక మధురకానికి చెల్లించుకోవాలని చెప్పేసి సుస్మిత గారు మన మధ్యకి రావడం జరిగింది. దేవుడిచ్చిన బహుమానం బట్టి సంతోషిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక: పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. మార్పును గమనించగలరు. అడ్డాడలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.